వెల్కమ్ టు డూ ఆర్ డై నెట్వర్క్స్. దిస్ ఇస్ ప్రకాష్ రెడ్డి. టుడే మనము గతంలో ఎస్ఎస్సి సిజిఎల్ లో మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చాలా సార్లు అడిగిన మోడల్ క్వశ్చన్స్ ఇవి. మరియు మన ఎస్ఎస్సి మన లాస్ట్ టైం మన తెలంగాణ టీఎస్ఎల్ పిఆర్బి లో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనం చాలా షాక్ అవుతుంటాము. జనరల్ గా ఏంటంటే మనము ఇదంతా సింప్లిఫికేషన్ ఎందుకని 154 అయినా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు, 3 అయినా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అనే యాంగిల్ ఆలోచిస్తాము. మనం జస్ట్ ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ప్రధానంగా చూసాల్సింది ఫస్ట్ నెంబర్ మరియు నెక్స్ట్ నెంబరే. ఫస్ట్ నెంబర్ మనం మల్టిప్లై చేసినప్పుడు ఏదైనా ఒక 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది 154 రావాలి. ఎట్ ద సేమ్ టైం ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వాల్యూ అనేది 3 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఒకటి హైపోథెటికల్ ఒక నెంబర్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ప్రోడక్ట్ చేస్తే 154 రావాలి. ఎక్స్ మైనస్ వై చేసినప్పుడు 3 రావాలి. మనం ఆ విధంగా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ర్యాండమ్ గా. ఆ డిఫరెన్స్ అనేది 3 వచ్చినప్పుడు మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ ఆల్రెడీ మనకు తెలిసే వాటికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 తీసుకున్నాను, వై ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకున్నాను. ఈ రెండు మల్టిప్లై చేస్తే 14 into 11 154 అవుతుంది. మరియు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 3, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. కనుక ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది, ఇది నోట్ చేసుకోండి. ప్లస్ అనే సింబల్ ఉన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది వస్తే మన ఆన్సర్ అదే అవుతుంది. మైనస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.